first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. మిగతా హారము వాటి డీటెయిలింగ్స్ గురించి చెప్పండి. ఇది నక్షి మేడం, టోటల్ నక్షి వర్క్మెన్షిప్ లో ఉంది. ఇప్పుడు Okay. ట్రెండ్ ఏంటంటే మేడం, ఒకప్పుడు వి షేప్ లో ఉన్న హారాలు మీరు చూసారు. సో ఇప్పుడు యూ షేప్ ఎందుకు డిజైన్ చేశారు అని అంటే, డిజైనర్ కైండ్ ఆఫ్ అంటే ఇక్కడ మనం బ్రాడ్ గా వేసుకున్నప్పుడు పైన 3/4 వేసుకున్నా, దానిపైన నెక్లెస్ వేసుకున్నా కనిపించడానికి ఇక్కడ యూ షేప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. లైక్ మీరు పైన ఏది వేసుకున్నా కూడా కనిపిస్తుంది. ఒక 10 years బ్యాక్ ఏంటంటే ఇలా వి షేప్ హారం అనేది అప్పుడు వేసుకున్నప్పుడు ఇది ఇక్కడ క్లమ్జీ అయిపోయేది, అదేదో వేసుకున్నామని పేర్కొండేది. బట్ ఇక్కడ మనం వేసుకున్న హారం డీటెయిలింగ్ తెలుస్తుంది. అండ్ ఇక్కడ నాకు నేను అబ్జర్వ్ చేసింది సార్, ముకుంద జ్యువెలర్స్ లో యాక్చువల్లీ దూరం నుంచి చూసిన, దగ్గర నుంచి చూసిన ఒక హారం షేప్ చూపిస్తే అన్ని ఒకటే షేప్ లాగా ఫీలింగ్ వచ్చేది. బట్ ఇక్కడ ఇప్పుడు దాని డిఫరెంట్ షేప్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ షేప్ ఉంది, ఈ షేప్ అనేది కంప్లీట్ డిఫరెంట్ అన్నమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ యూనిక్నెస్ అన్నమాట. సో అది చాలా బాగా ఈ సెట్ లో కాంట్రాస్ట్ కనిపించడానికి పైన రూబీ పెట్టారు అండ్ కింద వచ్చేసి మనకి ఎమరాల్డ్ పెట్టారు. సో నక్షిలో మనకి యాంటిక్ ఫినిషింగ్ ఉంటుంది, టెంపుల్ ఫినిషింగ్ ఉంటుంది. యాంటిక్ నథింగ్ బట్ ఆక్సిడైజ్డ్ లైక్ బ్లాక్ షేడ్ లో ఉంటుంది, టెంపుల్ అంటే రెడ్ షేడ్ లో ఉంటుంది మేడం. ఓకే, సో ఈ సెట్ వచ్చేసి కూడా అరౌండ్ నాకు తెలిసి అయితే ఇది చాలా తక్కువ వెయిట్ లో ఉంటుంది. జస్ట్ ఇది 90 grams ఓన్లీ. 9 తులాస్ లో ఇంత మంచి బ్యూటిఫుల్ హెవీ సెట్ అనేది మనం ట్రై చేసాం. చెప్తున్నా ఏదో పొగుడుతున్న 100 సార్లు అని కాదు, 9 grams లో మీకు ఇంత పెద్ద హారం కానీ ఈ చైన్ సెట్ అనేది మీకు ఎక్కడా దొరకదు సీరియస్లీ. అండ్ ఇది చాలా సెట్ అయిపోతుంది. ఇట్లా వేస్తే మనకి ఇట్లా నెక్కకి ఇలా ఉండిపోతుంది. మనకి ఇది చైన్ చూస్తే మీరు తెలిసిపోతుంది. మీరు ఒక్కసారి మీరే వీడియో చూసేటప్పుడు జూమ్ చేసుకోండి, మీకు తెలిసిపోతుంది ఎంత బాగుందో. అండ్ ఈ డీటెయిలింగ్ చూసారా, ఇక్కడ మధ్యలో మనకు మంచి కమలం పువ్వు, దాని మధ్యలో చిన్నగా గ్రీన్ కలర్ పెట్టారు. అసలు అది చాలా హైలైట్ అనమాట. సో ఇంకా నేను మీకు ఇంకొక విషయం ఏంటో తెలుసా, ఇవన్నీ షాపింగ్ చేస్తున్నా సార్, డీటెయిలింగ్ చెప్తున్నారు. ఎట్ ద ఎండ్ వీడియోలో నేను ఏమేమి పర్చేస్ చేసుకున్నా, సెలెక్ట్ చేసుకున్నా అనేది ఒక సర్ప్రైజింగ్ వీడియో అనమాట. మీకు చూపిస్తాను నా ఆర్నమెంట్స్ అన్ని. ఇది కూడా చూడండి మేడం, 2 layers. లైక్ మనం ఇది డిటాచబుల్ కావాలనుకున్నా కూడా డిటాచబుల్ చేసుకోవచ్చు. లైక్ ఇది ఒక నెక్లెస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అలా కావాలన్నా కూడా కస్టమైజ్ చేయొచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నాం అనుకోండి, ఇంకేం అవసరం లేదు. ఇది 3/4 హారం లాగా యూజ్ చేసుకోవచ్చు, లాంగ్ హారం లాగా యూజ్ చేయొచ్చు. చౌక చూసారా, చూడండి ఎంత ఫిలిగ్రీ వర్క్మెన్షిప్ తోటి ఎంత డీటెయిలింగ్ గా ఉంది. మ్యారేజ్ కి మన మదర్ కి లేదా అటు పెళ్లి కొడుకు తరపునో పెళ్లి కూతురు తరపునో అటు మ్యారేజ్ పేరెంట్స్ కి ఇచ్చేస్తే సెట్. ఇంకా అసలు వాళ్ళు అలా వేసుకొని తిరుగుతుంటే అందరు బాగున్నారా అంటే ఎంత ఫీలింగ్ బాగుంటది. పట్టు సారీస్ మీదకి ఇలాంటి డీటెయిలింగ్ ఐటమ్ వేస్తే మనకి ఇంకా బాగా కనిపిస్తుంది మేడం. ఎందుకంటే సీజెడ్ అనేది స్పార్క్ వస్తుంది కాబట్టి, సో చాలా బాగుంటది. ఎనీ కైండ్ ఆఫ్ పట్టు శారీలో గ్రీన్ కలర్, రెడ్ కలర్ లేని పట్టు శారీ అయితే తయారవ్వదు. ఇన్ నా నాలెడ్జ్ మేడం. డెఫినెట్లీ అసలు ఏదైనా సరే ఈ మధ్య కాంట్రాస్ట్ చేయడం అది కూడా ట్రెండ్ సార్. అసలు ఇది ఇంకా పిచ్చి ట్రెండ్. అండ్ ఇంకోటి మనకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా పింక్ గ్రీన్ కాంబినేషన్ అసలు ఎవర్ గ్రీన్ మనకి అన్నిటికీ సెట్ అయిపోతాయి. అది హైలైట్ థింగ్. సో మీకు ఇంకోటి కూడా చూపిస్తున్నాం మ్యామ్, దశావతారం. మీరు ఇందాకే సాంగ్ పాడారు కదా, ఆ దశావతారం సాంగ్ ఎందుకు పాడారు అంటే ఇక్కడ అన్ని అవతారాలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇది చాలా లైట్ వెయిట్. ఒకప్పుడు దశావతారం పర్చేస్ చేయాలని అంటే 150 grams to 200 grams ఉండేది. లైక్ 2 years, 1.5 year బ్యాక్. దాన్ని మెల్లి కాస్త మేము ఏం చేసామంటే 100 grams చేసాం. దాన్ని మెల్లి కాస్త 30 grams కి ఇప్పుడు తీసుకొచ్చాం. అంటే 150 grams ఎక్కడ మ్యామ్, 30 grams ఎక్కడ. ఇది మనకి చాలా లైట్ వెయిట్ అనమాట. దాంతో పాటు ఈ హారం వచ్చేసి మనకి జస్ట్ 60 grams ఉంది. కాసుల పేరు అంటాం కదా, రెగ్యులర్ కాసుల పేరు కాకుండా ఇది నక్షిలో కాసుల పేరు. ఇప్పుడు మీరే చెప్పండి, చూస్తున్నారు కదా మై డియర్ వ్యూవర్స్, ఈ హారము మీరు బయటికి వెళ్ళి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇవైతే మనం ఏడ కొనుక్కుంటాం, కోట్లు ఉంటుందని మీరు అనుకుంటారు. కానీ ఇంత లైట్ వెయిట్గా, ఇంకా దీని స్టైల్ చూసారా, పైన అంతా సన్నగా వస్తుంది బట్ కిందంతా కూడా మనకి కొంచెం బ్రాడ్గా ఇచ్చారు. లైక్ ఒక కైండ్ ఆఫ్ మన స్టైల్లో ట్రెండ్గా చెప్పుకోవాలంటే హ్యాండ్ బ్యాగ్ లుక్ అనుకోండి పైనుంచి. సో ఈ కైండ్ ఆఫ్ లుక్ ఉంది, చాలా బాగుంటుంది. లైక్ ఒకసారి మీరు ఇలా కంపేర్ చేసి చూస్తే చూడండి, పికాక్ ప్లస్ లక్ష్మీదేవి, దాని మిడిల్లో మనకి పోటాస్ పెట్టడం జరిగింది. డీటెయిలింగ్ మాత్రం అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీకు కింద
ఇందాక కూడా చెప్పాను కదా మన బ్యాక్ బ్లౌజ్ డిజైనింగ్ చేసుకుంటాం చూసారా, అట్లా ఈ నెక్ ఈ చెయ్యి మనకు ఫుల్ డిజైన్ వచ్చేసింది. ప్లెయిన్ శారీ ప్లెయిన్ వేసుకుని వెళ్ళిపోయినా బ్రైట్ లుక్ వచ్చేస్తుంది. దీంట్లో యాంటిక్ పాలిష్ కావాలనుకుంటే కైండ్ ఆఫ్ దిస్ థింగ్ మేడం. ఇక్కడ ఒకసారి చూడండి, యాంటిక్ అనేది ఇదన్నమాట. సో ఇది సెమీ యాంటిక్ లాగా ఉండడానికి కొంచెం గోల్డ్ పాలిష్ అంటారు కాబట్టి ఇది గోల్డ్ పాలిష్ లో తయారు చేయడం జరిగింది. ఒకవేళ లేదు ఇంకా టెంపుల్ పాలిషింగ్ కావాలన్నా కూడా మనం హ్యాపీగా చేసుకోవచ్చు. ఆన్ ది స్పాట్ 1 hour 2 hours లో అయిపోతుంది మేడం. మన దగ్గర వర్కర్ కూడా రెడీగా ఉంటారు, ఆన్ ది స్పాట్ అంటే లో మీరు వేసేస్తారు. సింపుల్ గా థింగ్ ఏంటంటే ఒక మోడల్ సెలెక్ట్ చేసుకొని ఒకవేళ నాకు ఈ కైండ్ ఆఫ్ జోనర్ లైక్ టెంపుల్ షేడో లేకపోతే యాంటిక్ పీస్ లో కావాలి అని అనుకుంటే 1-2 hours లో చేసి ఇచ్చేస్తారు. జస్ట్ ఇలా షాపింగ్ చేసుకొని లంచ్ చేసి వచ్చేయండి, వాళ్ళు చేసి ఇచ్చేస్తారు హ్యాపీగా. ఎగ్జాక్ట్లీ.